ఈ సినిమా అది పోయిందంటే కూడా మాకు హ్యాపీనే. ఎందుకంటే మా అన్న పెద్ద స్క్రీన్లో కనపడుతుండు, మేము బాధపడాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే మా అన్న మా కోసం సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా ఇంతకన్నా హ్యాపీ ఎవరు కావాలి. ఈ ఇయర్లోనే 2వ సినిమా ఇది, ఆదిపురుషు వచ్చింది, తర్వాత సల్లర్ రాబోతుంది, నెక్స్ట్ ఇంకా వస్తాయి. ఇలాంటి సినిమాలు పెట్టుకొని మేమెందుకు బాధపడాలన్న, మా సినిమా పోతున్నాయని. ఇప్పుడు చెప్తున్నా, ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి హెడ్లైట్స్. ఈ 3 సినిమాలు అన్నవి రాబోతున్నాయి ప్రాజెక్ట్కి, సల్లార్, నెక్స్ట్ స్పిరిట్. ఈ 3లో మీకు ఉంటుంది జింత జింత జింత. ఒక్కొక్కరు చూసి తడుచుకోకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి మళ్ళీ అదే రోజు మాట్లాడుకుందాం, ఈ వీడియోనే మాట్లాడుకుందాం, ఇలానే మాట్లాడుకుందాం. ఇక్కడికే రండి, ఇక్కడే మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి కాదు, నువ్వు ఏడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం. ప్రభాస్ అన్న గురించి. ప్రభాస్ అన్న వచ్చిండు, హేటర్స్ మీరు సచ్చిర్రు అంటే ఎందుకన్నానంటే, ఇప్పుడు ప్రతి ఒక్క హేటర్కి అదే అనిపిస్తుంది. 3 సినిమాలు పోయినాయి, ఆ 3 సినిమాల తర్వాత అన్న ఇంకా అంటే చాలామంది డల్ అవుద్దు. నాకు తెలుసు కదా, నేను చాలా సినిమాలు చూశాను, చెప్పాను. ఇప్పుడు కొన్ని మూవీస్లో మన రామ్ పోతుంది మధ్యలో, అంటే అప్పుడు ఫ్రైపై కొద్ది ఒక 2 years ఏమో గ్యాప్ తీసుకున్నాడు, అంటే ఏ సినిమా ఒప్పుకోకుండా. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా స్కంద చేశాడు. స్కందాలో చించాడయ్యా అంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ సల్లార్ మీద ఉన్నాయి కాదు అంటే హేటర్స్కి అనుకుంటున్నారు. మాకు అలా కాదు, మేము ఏ సినిమా వచ్చినా అన్నాన్ని తగ్గేదేలే చెప్తున్నాం కదా.